వెలుగొంల దగ్గర ఎంత ఇసుక కుప్పలు ఉండే, ఏమో గుట్ట అంతుండే, ఓ అంత ఎత్తు. ఇప్పుడు ఏం లేదు, అంతే, ఇంకా ఏం లేదు, పోయింది అంతే. ఇప్పుడు కొత్తపల్లి కూడా గంతే. ఊర్లో ఎడారీలు కావాలి, లీడర్లు కరోడు పత్తులు కావాలి, కాంట్రాక్టర్లు కరోడు పత్తులు కావాలి. కనిపిస్తున్నాయి కదా నీకు ఇసుక. ఆకలి అయితే అన్నం తింటావు బిడ్డ, ఇసుక తింటావు బిడ్డ. ఇసుకతో వచ్చిన పైసలతో బిర్యానీ తింటాం మేము. ఐ డోంట్ నో. ఇది కథ. కమిషన్ కూలంకుశంగా మీకు చూపిద్దామని వచ్చినలా. ఓకే, మీ పాలమూరు పోరడు జేసీఎల్ నిస్తివి జైపాల్ తగ్గేదేలే. మనం ఒకసారి పుట్టినామా ఇంకా తీదికి ఇడిచిపెట్టామన్నమాట. దుందుబి నది కబ్జా, నదిని మింగేస్తున్నారా? ఇసుక మాఫియా రాజ్యం ఏలుతుంది. వాల్తా చట్టానికి తూట్లు. అధికారులు అమ్ముడుపోయారా? రాత్రిలు ఇసుక దందా. కనుమరుగవుతున్న దుందుబి నది. మైనింగ్ శాఖ మౌనం. ప్రమాదంలో దుందుబి నది. ఎవరి అండాతో అక్రమ దందా. అక్రమార్కుల ఆట నదికి ముప్పు. ఇది నదేనా? చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న దుందుబి నది త్వరలో కనుమరుగు కాబోతుంది. ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు కదా విజువల్లో. నది పరివాహక ప్రాంతాన్ని తగ్గించే విధంగా అక్కడ ఉన్న అక్రమార్కులు నదికి లెఫ్ట్ సైడు రైట్ సైడు పెద్ద పెద్ద కాలువలు తవ్వి నది పరివాహాన్ని తగ్గించేస్తున్నారు. పట్టపొలాలు ఉన్నాయనే నెపంతో దుందుబి నదిని కొల్లగొడుతున్న అక్రమార్కులు. అటు సైడు కన్నెత్తి చూడని మైనింగ్, రెవెన్యూ, జిల్లా ఉన్నత అధికారులు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలే తప్ప పరిష్కారం దొరకని సమస్య ఇప్పుడు కొత్తపల్లిలో నెలకొంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాగును తవ్వి పెద్ద కట్టలాగా పోసి తమ పట్టపొలంలోకి వాగునీళ్లు రాకుండా వాల్టా చట్టానికి తూట్లు పొడిచి కిలోమీటర్ల మేర కాలువలు తీసినా కూడా ప్రభుత్వ అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు తెలియకుండా జరిగిందా అంటే అనుమానాలు చాలా ఉన్నాయి. ఎందుకోసం అంటే యథా రాజా తదా ప్రజ. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు ఒత్తాసు పలికే అధికారులు. చూశారు కదా, లెఫ్ట్ సైడు రైట్ సైడు దుందుబి నది పరివాహాన్ని తగ్గించేందుకు పట్టపొలం ఉందని నెపంతో అటు ఇటు కాలువ తీసేసి నది సహజ సిద్ధంగా వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు వస్తే ఉధృతంగా ప్రవహిస్తే తన పరిధి పెంచుకుంటుంది. కానీ పట్టపొలం ఉంది అనే నెపంతో వాగుని ఒక పిల్ల కాలువలాగా తయారు చేశారు మన పాలమూరు జిల్లాలో. ఇంతకు అధికారులకు నెల నెల లెక్క ముడుతుందా? లేదంటే పట్టపొలం వాళ్ళు బెదిరిస్తున్నారా? లేదంటే రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారా? గతంలో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమ ఇసుక దందా చేశారు అనే కదా తనను ఓడించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని గెలిపించారు. మరి తను అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్న కొత్తపల్లి అక్రమ ఇసుకపై నోరెందుకు మెదపరు? తానా అంటే తందానా అన్నట్లు మిడ్జిల్ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ అక్రమ ఇసుకతో కోట్లు గడిస్తున్నాయి. పైకి పోట్లాడినట్లు కనబడతారు, కానీ లోపల ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు వస్తుంది. ఎందుకోసమంటే ప్రతి నాయకుడికి బెంజిలారీ, ఇటాచి, జేసీబీలు ఉన్నాయి. రావడం, ఎవరు లోడు వాడు తోడుకొని పోవడము యథేచ్ఛగా కొనసాగుతుంది. మరి ప్రభుత్వంకి ప్రజలు ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ని జీతాలుగా తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు కనీసము 100లో 1 రూపాయి వంతంతా ఎందుకు పని చేయలేకపోతున్నారు? రాత్రిపూట దుందుబి నది గర్భంలో ఉన్న ఇసుకను తవ్వి తీసుకొచ్చి తమ పట్టపొలాల్లో పోసుకొని కుప్పలుగా పోసుకున్నారు. దాన్ని అక్రమంగా రాత్రికి రాత్రి అమ్మి కోట్లు గడిస్తున్నారు. ఇంతకు దీన్ని ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిందించాలి? ఎందుకోసం అంటే డబ్బులు తీసుకొని ఓట్లేసిన ప్రజలకు ఎలాగూ ధైర్యం లేదు, అడగరు. చూసారు కదా, పట్టపొలంలో 2.5 ఫీట్ల గుంత తీసేస్తే మట్టి వెళ్తుంది. కానీ దుందుబి నదిని కాలువలాగా చేసేసి దుందుబి నది పరివాహాన్ని మొత్తం తగ్గించే ప్రయత్నం చేస్తున్న అక్రమార్కులు ఎవరు? వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకుంటారో చూద్దాం.